చేస్తే అరెస్ట్ చేయమని చెప్తా ఉన్నాం మేము కూడా. ఎవడే ఎక్కువ కాదు, ఎవడే అతీతం కాదు. ప్రశ్నించండి. ఏ గవర్నమెంట్ తప్పు చేసినా మేము అధికారం ఉన్నప్పుడు మీరు పాలసీ పైన ప్రశ్నించాలా, మీరు అధికారం ఉన్నప్పుడు మేము పాలసీ పైన ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పార్టీ సోషల్ మీడియా సోషల్ హ్యాండిల్ ఏం చేస్తూ ఉంది? మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు ఏవైతే మహిళలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క మానభంగాల పైన జరిగినటువంటి కార్యక్రమాల పైన మేము ప్రతిరోజు కూడా మా సోషల్ మీడియాలో మేము స్పందిస్తూ ఉంటే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారా? ఇప్పటిగా 500 మందిని అరెస్ట్ చేశారండి. లక్ష్మీనాథ్ గారు ఒక్క టీడీపీ కార్యకర్తను కానీ, ఒక్క జనసేన పార్టీ కార్యకర్తను కానీ, ఒక బీజేపీ కార్యకర్తను కానీ మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? వాళ్ళేమైనా సొత్తపూసలా? వాళ్ళేమైనా మంచోలా? ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చెడిపోయిన వాళ్ళ? అంటే మీ ఉద్దేశం ఏంటి? కేవలం కక్షపూరితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు భయపెడితే వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళు ఎదిరించలేరు, సోషల్ మీడియాలో ప్రశ్నించలేరు. వీళ్ళు ఏదో రకంగా అనగదొక్కి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేకుండా చేయాలని ఒక కుట్ర. మీరు రాజకీయం అంటే సూపర్ సిక్స్ లక్ష్మణరావు గారు అసలు వైసీపీ పార్టీకి సోషల్ మీడియాలో ఎవరిని ఎదుర్కోలేదని పక్కన పెడితే ఒకటి లక్ష్మణరావు గారు క్వశ్చన్ మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగిందని స్పందించి కళ్యాణ్ గారు మాట్లాడి మీరు క్యాబినెట్ పెడితే క్యాబినెట్ లో మీరు నిర్ణయం తీసుకొని మీకు నచ్చినటువంటి చట్టాలు తీసుకొచ్చి ఎవరిని పడితే అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతే కోర్టు ఊరుకుంటాయా? ఈ రోజు లక్ష్మణరావు గారు హైకోర్టు ఒకటే చెప్పింది. లక్ష్మణరావు గారు మీరు ఉన్నారా? హైకోర్టు ఏం చెప్పింది? మీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేస్తే తీసుకెళ్తే మేము రావాల్సి వస్తుంది, చూస్తూ ఊరుకోము. మీరు పౌరుల యొక్క భావోచ్ఛాసని వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకున్న హక్కు మీకు లేదని ఈ రోజున హైకోర్టు గట్టి పెట్టింది, మీకు మొట్టుగా వేసింది. మీకు అయినా సిగ్గు రాదా మీకు? మాకు అర్థం కావట్లా. రైట్. ఇప్పుడు ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో రిమాండ్లో ఉన్న ఖైదీకి ఎవరైనా తీసుకెళ్లి రెస్టారెంట్లో భోజనం పెట్టిస్తారా? రెస్టారెంట్లో భోజనం పెట్టించే స్థాయికి మరి పోలీసులు ఉన్నారు. చాలా మంచి ప్రశ్న చేశారు. ఇక్కడ ఆయన బోరగడ్డ నీలా నథింగ్ ఎవరా సమ్ ఎక్స్‌వైజెడ్ ఎవరికైనా సరే కొన్ని నియమాలు కొన్ని దీనిగా ఉంటాయి సార్. ఆ చట్ట పరిధిలో సార్ వాళ్ళకి వెసులుబాటు కలిగిస్తారు. నిన్న ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏమైనా నేలపైన కొంచెం కూర్చో పడుకో అన్నారా? మామూలు టాయిలెట్ చంద్రబాబు నాయుడు గారు బోరగడ్డ అనిల్ ఒకటేనండి. ఉండండి సార్, బోరగడ్డ అనిల్ అయినా ఒక పౌరుడే, చంద్రబాబు నాయుడు అయినా ఒక పౌరుడే, పవన్ కళ్యాణ్ ఒక పౌరుడే. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. అది సీఎం పిఎం ఇంకా కాదు, ఎవరైనా ఒకటే. ఎవరికైనా ఒకే ట్రీట్మెంట్, ఒకే వెసులుబాటు ఉంటది. ఏం మీకు డబ్బులు ఉంటే ఒకలాగా, మీరు పదవులు ఉంటే ఒకలాగా ట్రీట్ చేస్తారా అంటే అదేమన్నా రూలా? ప్రతి సాధారణ పౌరుడికి మీకు అవనండి, మాకు అవనండి, అదే సుజాత కాజా గారికి అవనండి, అది రూలే. లక్ష్మణరావు గారికి తెలియదు అనుకుంటా, రాజకీయ నాయకులకి ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది, ఆయనకు తెలియదు అనుకుంటా. ఒకసారి తెలుసుకోమనండి. ఒక జైల్లో ఒక రూల్స్ ఉంటాయి, వాళ్ళకంటూ ఒక రూల్స్ ఉంటాయి, తెలుసుకోమనండి. అక్కడ జైల్లో అందరూ మామూలు సామాన్య పౌరులు ఒకటిని, రాజకీయ నాయకులు ఒక రకంగా ట్రీట్మెంట్ ఉండదండి. వాళ్ళకంటూ ఒక సెపరేట్ రూల్స్ ఉంటాయి, తెలుసుకోండి. రూల్ ప్రకారంగానే పోలీసులు కూడా వ్యవహరిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? 16 నెలలు ఎటువంటి ప్రివిలేజెస్ అనుభవించారు అది కూడా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రివిలేజెస్ అనుభవించారు అది కూడా మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఏం తెలియకుండా మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, బానే ఉంది. 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రివిలేజెస్ ఇచ్చారు అది తెలుసా? అది తెలుసా? ఒక ఆర్థిక నేరస్తుడికి ఎటువంటి ప్రివిలేజెస్ తీసుకున్నాడో తెలుసా? అప్పటికి ఇంకా ఆయన సీఎం కూడా కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. మరి ఎటువంటి ప్రివిలేజెస్ తీసుకున్నాడు? ఏ విధంగా తీసుకున్నాడు? ఒక ఆర్థిక నేరస్తుడు అయ్యింది జైలు ఎన్ని ప్రివిలేజెస్ తీసుకున్నాడు? ఇప్పుడు మీరు రెండు మాటలు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికేమో అలా మాట్లాడుతున్నారు, బోరగడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అని మాట్లాడతారు, ఇద్దరు ఒకటే పౌరుడు అంటారు. రూల్స్ తెలియమేమో మీకు. రూల్స్ తెలుసుకుని మాట్లాడండి, ఏదో మాట్లాడేది కాదు. డిబేట్ లోకి వచ్చేసి బోరగడ్డ అనిల్కి మీరు తెలుసుకోండి. బోరగడ్డ అనిల్కి చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఒకటే ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? రాజకీయ నాయకులకి ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వాళ్ళకి సెపరేట్ రూల్స్ ఉంటాయి జైల్లో, వాళ్ళకి ఒక సెపరేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏం తెలియకుండా మీరే మాట్లాడుతున్నారు. ఏం తెలియకుండా
మీరే మాట్లాడుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు జైల్లో ఏమేమి ప్రివిలేజెస్ తీసుకున్నారు, ఏమేమి అనుభవించారు? గవర్నమెంట్ కొన్ని స్పెషాలిటీస్ ఇస్తానే దాన్ని వినియోగించుకోవచ్చు ఎవరైనా. లక్ష్మణరావు గారు దృశ్యం కొన్ని ఆరోగ్య కారణాల